నమస్తే అండి. వెల్కమ్ టు అగ్రివిజన్. ప్రస్తుతం రైతులకు మిరపలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఒకటి తెల్లదోమ, ఒకటి త్రిప్స్ అంటే లేదంటే మీరు వాడుక భాషలో నల్లి, లద్దె పురుగు లేదంటే పచ్చి పురుగు. వీటిని కంట్రోల్ చేయడానికి మన రైతన్నలు రకరకాల మందులు, రకరకాల కాంబినేషన్స్ కలిపి స్ప్రే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి దోమకి, ఒకటి త్రిప్స్‌కి, ఒకటి పురుగుకి ఇలా రకరకాల మందులు కలిపి స్ప్రేయింగ్ చేస్తా ఉంటారు. మనం ఈరోజు ఇవన్నింటికి కలిపి ఒకే ఒక మందును మీ ముందుకు తీసుకొనొచ్చాము. దాని పేరే లానివో. ధనుక కంపెనీకి సంబంధించినటువంటిది. ఈ మందు ఎప్పుడు ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? దీని డోస్ ఏంటి? ఎన్ని రోజుల వరకు ఈ మందు పనిచేస్తుంది? ఇవన్నీ గూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ లానివో అనే మందు ధనుక కంపెనీకి సంబంధించినటువంటిది. దీనిలో టెక్నికల్ చూసుకున్నట్లయితే గనక బైఫెన్థ్రిన్ 5.81%, దాంతోపాటు ఫ్లక్సామెటామైడ్ 5.81% ఈసీ ఫార్ములేషన్‌లో మనకు దొరుకుతున్నాయన్నమాట. ఈ లానివో అనేది స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్‌గా వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది. త్రిప్స్ అంటే తామర పురుగు లేదా వాడుక భాషలో నల్లి అంటారు కదా! అది దానితో పాటు అన్ని రకాల లద్దె పురుగు లేదంటే పచ్చ పురుగులు లేదంటే ఏ రకమైనటువంటి ఆకు లేదా కాయను డ్యామేజ్ చేసే పురుగులైనా కూడా మనకు ఈ లానివో స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు చాలా బాగా కంట్రోల్ అనేటివి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ లానివో స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు తెల్లదోమ దానివల్ల వైరస్ కంట్రోల్ అవుతుంది. త్రిప్స్ దానివల్ల పైముడత కంట్రోల్ అవుతుంది. మరియు లద్దె పురుగు, పచ్చ పురుగు ఏ రకమైనటువంటి పురుగులు కూడా మనకి స్ప్రేయింగ్ చేయడం వల్ల చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా గ్రీనిష్‌గా మంచి లష్‌గా పెరుగుతుందనమాట. దాంతో పాటు ఈ లానివో డబుల్ శక్తి గలది. అంటే 2 రకాల కెమికల్స్ ఉంటాయి. దాంతో పాటు ద్వంద్వ ప్రవేశం అంటే 2 రకాలుగా మనకు దీని ఎంట్రీ అనేది మొక్క లోపలికి ఉంటుందన్నమాట. స్ప్రేయింగ్ చేసినప్పుడు 2 రకాలుగా పనిచేస్తుంది. ఈ లానివో స్ప్రేయింగ్ చేయడం వల్ల మిరపలో మంచి పూత, కాత వచ్చి మొక్క అనేది ఆరోగ్యకరంగా మంచి గ్రీనిష్ కలర్‌లా ఎటువంటి ముడత, గిడత ఏదీ లేకుండా ఎదుగుతుంది. మిరపతో పాటు మనము ఇది టమాటా మరియు వంగ మొక్కల్లో కూడా అన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు కాయ తోల్చే పురుగులకి మనం ఇదొక ఆహ్, చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని మనం డోస్ గనుక చూసుకున్నట్లయితే 250 ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేయడం వల్ల దీని రిజల్ట్స్ అనేది మనకు మంచి రిజల్ట్స్ అనేది కనబడతా ఉంటుందన్నమాట. సో, థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.